న్యూస్ కి స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వేంచేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ గురుస్వామి కామరాజు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఆలయ సేవకుల సహకారంతో 400 మందికి అన్నదానం నిర్వహించారు. మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేంచేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునే వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఆలయ సేవకుల సహకారంతో ఆలయ గురుస్వామి కామరాజు సమక్షంలో 400 మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా చాలా చక్కగా అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవ, అనంతరం పంచామృత అభిషేకము, పూలలంకార సేవ చాలా చక్కగా చేయడం జరుగుతున్నది. అలాగే ఈ నెల 2వ తారీఖు శుక్రవారం, ఈ నెల 2వ తారీఖు శుక్రవారం 5వ నెల ఈరోజు అమ్మవారికి చాలా చక్కగా వచ్చిన భక్తులకు అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమము, అలాగే భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క చీరలన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. ఇటువంటి దైవ కార్యక్రమం చాలా చక్కగా అమ్మవారి ఆలయం జరుగుతుందంటే అమ్మవారి అనుగ్రహంతో సేవా సభ్యుల యొక్క అమ్మవారి ఆలయంలో చేసే సేవా సభ్యుల యొక్క సహకారంతో అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా ఈ యొక్క దైవ కార్యక్రమాలు చక్కగా చేయడం జరుగుతుంది. కావున ఈ వారము మా సేవా సభ్యులందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ అమ్మవారి యొక్క చీరలన్నీ కూడా భక్తులకు పంచిపెట్టడం జరిగినది. కావున ఈ యొక్క సేవ చేసే సేవా సభ్యులను, చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులను, అమ్మవారి అన్నదాన నిమిత్తంగా సహకరించే పెద్దలను అందరినీ కూడా అమ్మ విజయ కనకదుర్గమ్మ తల్లి విజయపదం నడిపించాలని, సిరి సంపదను అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయని మరి కోరుతున్నాం. అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించిన వారు అందరికీ కూడా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలగజేసే శ్రీ విజయ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా చాలా చక్కగా దైవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు సేకరిస్తారని మరి కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాదేవియే నమో నమః. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.